తల్లి ప్రేమను 8 నెలల సోషల్ మీడియాలో డామినేట్ చేసిందా? కన్న తల్లిని కర్కశంగా హత్య చేసేంత దుర్మార్గం ఆ మైనర్ కూతురికి ఎలా వచ్చింది? హైదరాబాద్ శిబార్లోని జీడిమెట్ల పరిధిలో జరిగిన దారుణం సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. 10th క్లాస్లో ప్రేమ ఏంటని మందలించినందుకు ప్రియుడితో కలిసి తల్లిని చంపింది 16 ఏళ్ల కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో ప్రియుడు శివ అతని తమ్ముడితో కలిసి అమ్మను హత్య చేయించింది. గొంతు నులిమి తలపై రాడ్తో కొట్టి ప్రాణాలు తీసింది. ఇలాంటి దారుణ ఘటన ఎవరు ఊహించి ఉండరు. మరి స్థానికులు ఏమంటున్నారు? నిందితురాలి మైండ్ సెట్ ఎలా ఉండేది? మా కొలీగ్ రోహిత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తల్లిని చంపించిన ఆ 10వ తరగతి బాలిక ఉండే ఆ ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ ఏమనుకుంటూ ఉన్నారు మనం చూద్దాం. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం. పిల్లలకి సమాజం నేర్పిస్తుంది చాలా. ఆ తర్వాత విద్యాలయాలు నేర్పిస్తాయి. ఆ తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు నేర్పిస్తారు. అందరు భాగస్వామి ఉంటుంది. ఎందుకు పిల్లలు ఇలా మారిపోతున్నారు? స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏమనిపిస్తుందండి? తల్లిని బిడ్డ చంపించేసిందని తెలిసిన తర్వాత ఏమనిపించింది? అంటే ఇది చాలా ఘోరం అండి. ఎందుకంటే ఈ విధంగా జరగకూడదు. కానీ ఇక్కడ ఒక లోపం ఏంటంటే ఎక్కువగా పిల్లల నుండి తల్లిదండ్రులకు ఉన్న గ్యాప్ కానీ, లేకపోతే పేరెంట్స్ వాళ్ళకు పిల్లల్ని పెంచిన విధానాన్ని బట్టి కానీ ఇందులో స్వార్థంతోనే మొత్తంగా తల్లిదండ్రులు నిస్వార్థంతో పిల్లల్ని పెంచడం జరుగుతుంది. సమాజంలో ఎంతో పెద్దగా చేయాలనుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయి అనేది వ్యక్తి, ఆ అమ్మాయి యొక్క మెంటాలిటీ ఎలా ఉందంటే ఆమె నిస్వార్థంతో అమ్మను కూడా లెక్క పెట్టకుండా ఈమె మా అమ్మ అనకుండా కూడా ఆమె ఒక ప్రేమించిన ఒక అబ్బాయి గురించి కానీ లేకపోతే దేని గురించి కానీ ఆమె యొక్క ఇంటెన్సిటీ ఏంటంటే దృఢంగా పెట్టుకుంది. ఏంటంటే ఈమె వలన, మా అమ్మ వలన నేను ప్రియంతో ఉండలేననే ఉద్దేశంతో ఆ అమ్మను చంపడం అనేది చాలా కిరాతకం. ఇలాంటి 10వ తరగతి బిడ్డ, 10వ తరగతి బిడ్డ. ఎందుకంటే యాక్చువల్లీ ఏమీ తెలియదు అని అనుకుంటాం, కానీ మనం దీన్ని జనరల్గా కొంతవరకు చెప్పాల్సింది ఏంటంటే ఇంట్లో నుండి కూడా చాలా మట్టుకు పేరెంట్స్ చెడగొడుతున్నారు. మొన్న కరోనా వచ్చిన తర్వాత సెల్ ఫోన్లు ఎట్లయితే అలవాటు అయిపోయావో దానివలన పిల్లలకు స్వార్థము, వాళ్ళు స్వేచ్ఛ దొరకడం వలన అందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆ యొక్క సెల్ ఫోన్ వాడడము, వేరే వాళ్ళతో ఇంట్రడ్యూస్ కావడము, వేరే వాళ్ళు చెప్పింది విని వాళ్ళు ప్రేరితమై వాళ్ళు ప్రేరేపించినప్పుడు మనం ఎవరో ప్రేరేపించారు, మనం ఈ విధంగా ఉండొద్దు అని అనుకోవడం లేదు. ఎవరైతే ఏది చెప్తున్నారో అదే చేయడానికి, వాళ్ళ నిస్వార్థం గురించి ఎవరన్నా ఏం చెప్పినా కానీ వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి ఏంటంటే వెరీ వెరీ దారుణం అండి. ఈ విధంగా అసలు జరగకూడదు. ఎందుకంటే అమ్మాయి ఇది చాలా చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి కూడా కాదు. కానీ దీనికి సమాజం కూడా ఒక రకంగా బాధ్యత, స్కూల్ లోపల కూడా బాధ్యత, తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంటుంది. ఒక అమ్మాయిది కాదు, అమ్మాయిని ప్రేరేపించడము ఒక అబ్బాయి చేశాడు, కానీ అమ్మ కూడా ఆమె యొక్క అలజడిని కానీ ఆమె యొక్క చేసిన విధానాన్ని బట్టి ఏ విధంగా ఉందో మరి ఆమెను ప్రేరేపించడము, ఆ అమ్మాయిని ఏ విధంగా అయితే ఉద్రేకంగా మాట్లాడిందో, ఆమెను కన్విన్స్ చేసిందో ఆ విధానం కూడా కొంతవరకు డిఫరెన్స్ ఉన్నట్టుంది. ఆ డిఫరెన్స్ను తట్టుకోలేక అమ్మ అనే పోర్షన్ను తీసేస్తే నేను బాగుంటాననే ఉద్దేశం పూర్వకంగా అమ్మాయి చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇది క్షమించలేము, క్షమించరాదు కూడా సమాజం. థ్యాంక్ యూ. నాకేమనిపిస్తుందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ అనేటువంటి ఆర్యోక్తులు పిల్లల్లో చొచ్చుకుపోవటం లేదు. సో దానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రులే అని చెప్పాలి. తల్లిదండ్రులు పూర్తిగా ఏంటంటే వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో పడి పిల్లల్ని నెగ్లెక్ట్ చేయటం, వారు ఏ విధంగా వెళ్తున్నారు, ఎవరితో ప్రయాణం చేస్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఇలాంటి విషయాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని నేను భావిస్తున్నాను. సో దీనికి మనం ఆలోచించవలసింది ఏమిటంటే తల్లి దగ్గర నుండి, అంటే కుటుంబంలోనూ తర్వాత పాఠశాలలోనూ తప్పనిసరిగా ఒక నైతిక విద్య అన్నటువంటిది మనము తప్పనిసరిగా బోధించాలి. ఈ నైతిక విద్య అనేటువంటిది, మోరల్ వాల్యూస్ అనేటువంటిది లేకపోవటం వలనే ఈరోజు సమాజంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. టీచర్ కూడా ఉన్నారు ఇక్కడ. I feel that parents should know where the child is going. They should come to know friend circle of the student, means their child. Even teachers also, whenever they see any behavior, any awkward behavior of the student, so immediately their duty is to report the parents, and parents also should take that thing in a positive way. Nowadays we are seeing that if any school, not I'm not being a teacher, I'm not pointing out, but if anyone is giving complaint, so once they have to think over why they have given the complaint, where is my child doing the wrong.
So they should know all these things. And along with the studies, I feel in the school also nowadays, because of these complaints, teachers also what the subject is there, truth that only they are teaching and they are leaving. So I feel teachers also should teach them the brotherhood, motherhood and fatherhood, these feelings. And we should minimize the watching the internet nowadays, because of everything. Even the studies is also going on the internet. Earlier it was physical, now everything, every topic, if anything is there, they are promoting, parents also saying to see on the TV. Instead of participating with the child activities, if any homework is given, parents are showing very least interest. So children, what they are doing, they are using the YouTube, they are using the Google and searching the topics. So it is not always what the topic they search, that is only they are showing. Even other activities, other things also they shows. So I think that is also one type of motivation to the now generation. So we should be back of them. We should know what my child is doing. If they get any problem, they should consult the school management, and both together we can bring up the child in a good track. So I feel that thing. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది తల్లులు కూడా ఉన్నారు. బిడ్డల కోసం చూసారా బాక్సులు పట్టుకొస్తారు. ఆ తల్లి కూడా ఆ చంపేసిన బిడ్డకి అలాగే జటలు వేసి ఉయ్యాల్లో ఊగించేదంట. తల్లులతో మాట్లాడితే చూడండి ఒకసారి. నిన్న విన్నారా ఆ ఘటన? విన్నాం సార్. బిడ్డ తల్లిని చంపించేసింది. అవును సార్. ఏమనిపించింది? చాలా ఘోరం సార్. అసలు తల్లి పిల్ల గురించి కదా సార్ ఆలోచించింది. వాళ్ళ కూతురు ఎలా ఉండాలి, ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించింది. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆమె చంపడం అంటే ఎంత ధైర్యంతో చంపేసింది అసలు. ఏమనిపించింది అసలు? భయం వేసిందా మీకు? ఆ బిడ్డని ఏం చేయాలనిపిస్తుంది? ఏం చేయాలంటే ఆమెను అసలు ఉరి తీసేయాలి, ఇంకేం చేయకూడదు. ఇప్పుడు లవ్ చేసినప్పుడు పెళ్లి చేసుకోవడం అంటే ఒప్పించాలి, ఒప్పుకోనప్పుడు ఒప్పించి చేసుకోవాలి, అంతేగాని ఏజ్ కూడా లేదు ఆమెకు. జస్ట్ 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి తల్లిని కన్నా తల్లిని చంపేయడం అంటే చాలా ఘోరం కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఫోన్లు ఇవ్వడం చాలా తప్పు. మమ్మీ వాళ్ళది సెల్ ఫోన్లు ఇవ్వడమే చాలా తప్పు, పెద్ద తప్పు. ఇది చాలా అసలు దారుణంగా అనిపించింది. అసలు 10th క్లాస్ అమ్మాయి మదర్ని చంపించడం అంటే అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏమి షాక్ అనిపించింది మాకైతే. చాలా అసలు 10th క్లాస్ అమ్మాయి ఆ రేంజ్లో ఆలోచించడం అనేది చాలా దారుణం అసలు. పైగా సగం చనిపోయి ఉంది, మళ్ళీ వచ్చి పూర్తిగా చంపి వెళ్ళినందంటగా. అవునంట, అది మేము విన్నాము. అది అసలు ఆమె ఏ రేంజ్ ఆలోచిస్తుందో అదే అర్థం కాలేదు. అదైతే అసలు ఆ అమ్మాయిని కరెక్ట్ శిక్షించాలండి. మైండ్ సెట్ దారుణంగా ఉంది అసలు. పిల్లలు 10th క్లాస్ అమ్మాయి అంటే మరి అసలు ఆ రేంజ్ ఆలోచించడం అనేది దారుణం. అనుబంధం అసలు ఎటు పోతుందో ఏమో తెలియదు. చిన్న పాప 9 months కన్నింది కదా మోసి, ఆ దారుణం కదండి అది. అట్లా మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కన్న తల్లిని అట్లా చేయడం దారుణం కదా. మళ్ళీ సగం ప్రాణంతో ఉన్నప్పుడు కూడా మళ్ళీ పిలిచి చంపించడం అది బాధాకరంగా అనిపిస్తుంది అనమాట. సింగిల్ పేరెంట్ అంట కదండి, ఫాదర్ కూడా లేరంట. పాపం ఆమె 2 పిల్లల బాధ్యత తీసుకొని అంత కష్టపడి పెంచితే ఇట్లా చేస్తున్నారు పిల్లలు. భయం వేసిందా మీకు? చాలా భయం వేసిందండి అసలు. చాలా అంటే చాలా దారుణం. పిల్లలకు అసలు ఏం నేర్చుకుంటున్నారో మరి. చదువుకుంటే సంస్కారం వస్తుంది అంటారు కానీ పిల్లలు మరి స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారో ఏమో అసలు. ఈ సెల్లుల వల్ల, ఇన్స్టాగ్రామ్, అసలు మరీ దారుణం అసలు. ప్రస్తుతం స్కూల్ దగ్గరకు వచ్చిన తల్లులు కూడా, ఎందుకంటే ఇక్కడ చూసారా బాక్సులు పట్టుకుని వచ్చారు తమ బిడ్డల కోసం. ఆ తల్లి కూడా అలాగే ఆ బిడ్డకి పొద్దున్నే జట్లు వేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టించి, అవునా? ఎంత కష్టపడి పెంచింది తల్లిని. కూతుర్ని పెంచడం అంటే ఆశ 10 సంవత్సరాలు పెంచింది. ఒక్క బాయ్ ఫ్రెండ్ కోసమని ప్రాణం తీసిందంటే దాన్ని అసలు నరకం చూపించాలి. దానికి సామాన్యురాలు కాదు అది. ఆ వయసులో దానికి మా లవర్ అవసరమా? ఎంత ప్రేమగా చూసుకోవాలి తల్లిదండ్రుని. ఎందుకు కష్టపడి పెంచుతాంటారు పిల్లల్ని? రేపు పొద్దున ఒకటి గెంజి పోస్తారనే కదా పెంచేది. మరి వాళ్ళ ప్రాణం తీసుకుంటే తీసే మా ఆడపిల్లలు ఉంటేతే సత్తేటి. అలాంటి వాళ్ళు అక్కడే ఉరిదీయాలి. పోలీస్ స్టేషన్లు అంటే కాకుండా జైల్లోనే ఉరిదీయాలి ఆడదాన్ని. ఈ రోజు ఆ అమ్మాయిని చూసి ఇంకొక అమ్మాయి నేర్చుకుంటది. అలాంటి వాళ్ళు నేర్పుతారు ఇంకొకరికి. అలాంటి వాళ్ళు మాత్రం క్షమించే ఈ జన్మలో క్షమించకూడదు. సార్ యాక్చువల్లీ యాజ్ ఎ ఎంగేజర్ ఐ విల్ స్పీక్ సమ్ ఫ్యూ వర్డ్స్ ఫర్ యూ. తెలుగులో చెప్తాను. సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. బట్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇలాంటి ఇష్యూస్ చాలా చూసాను నేను. ఆల్మోస్ట్ నేను నా బీటెక్ కంప్లీట్ అయిపోయి ఒక 4 years అవుతుంది, 4 to 5 years అవుతుంది. అక్కడ నేను నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటాను. బట్ అలాంటి ట్రాప్లో చాలామంది ఇక్కడ పడ్డారు. అదే ఎర్లీ ఏజ్ అంటే మనం అందరం అంటుంటాం చిన్నపిల్లలే స్కూల్ లెవెల్ నుంచే ప్రాపర్గా ఉంటే అక్కడ ప్రాపర్గా అవుతారు అని.
సో బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్కూల్స్ ఇక్కడ ఎంత ఏదున్నా స్కూల్స్ విషయం పక్కకు పెట్టండి, బట్ ఇక్కడ పేరెంట్స్ అందరూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళతో, ఎంత ఏ రిలేషన్ అయినా సరే టైంని బట్టి వాళ్ళ రిలేషన్షిప్ స్టాండర్డ్ అవుతుంది. అది మదర్ ఫాదర్ రిలేషన్షిప్ కావచ్చు, లేదంటే బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ కావచ్చు, ఏ రిలేషన్షిప్ అయినా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నాకు ఫీలింగ్ గిల్టీ ఏంటంటే ఆ ఒక ఎరాడికేట్ చేయడానికి నేను ఒక 2 hours సార్ రిక్వెస్ట్ పర్మిషన్ తీసుకొని నాకు ఒక 2 hours క్లాస్ ఇచ్చారు. జస్ట్ ఫర్ దిస్ బ్రెయిన్ వాష్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ, ఇక్కడ చిన్నపిల్లల్ని మార్చాలి అని ఒక చిన్న ఇంటెన్షన్తో అలాంటి ఒక ఎంగేజర్ని సార్ నన్ను తీసుకున్నారు ఇక్కడ ఈ స్కూల్లో నన్ను తీసుకున్నారు యాక్చువల్లీ. సో నాకు చాలా బాధాకర విషయం ఏంటంటే లేడీస్ అంటే యాక్చువల్గా తప్పు బాయ్స్ ఉంటుంది, లేడీస్ ఉంటుంది సార్. బట్ ఇక్కడ చిన్నపిల్లలే అయితే ఏజ్ ఆఫ్ 7th class నుంచి వాళ్ళకి ఫోన్స్ అడిక్ట్ అవ్వడం వల్ల మనుషులతో మాట్లాడడం పర్సన్ని బట్టి మాట్లాడడానికి ఆలోచిస్తాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫోన్స్ ఉండడం వల్ల ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం పంపించుకుంటున్నారు అనేది చాలా, ఎందుకంటే ఇవాళ రేపు స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఎంత ప్రైవసీ ఉన్నాయంటే నువ్వు పంపించిన ఇప్పుడు మెసేజ్ ఇమీడియట్గా కనిపించని పరిస్థితి సిచ్యువేషన్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ స్నాప్చాట్ తీసుకోండి, నువ్వు మాట్లాడింది నెక్స్ట్ సెకండ్కే కనిపించని సిచ్యువేషన్లో ఉన్నా. అప్పుడు ఏ పేరెంట్కి తెలుస్తుంది? ఏ పేరెంట్ అయినా మా అమ్మాయి చాలా మంచి అమ్మాయి అనుకుంటారు, ఏ ఫాదర్ అయినా సరే బ్రదర్ అయినా సరే ఎవరైనా సరే. అలాంటి అంత స్మార్ట్ వర్షన్లో సోషల్ మీడియా ఉన్నప్పుడు పిల్లలు డెఫినెట్లీ ఇలానే చేస్తారు. ఇప్పుడు దానికి సార్ట్అవుట్ ఒకటే సొల్యూషన్ ఏంటంటే సార్, మనం వాళ్ళకి ప్రిఫర్ చేయాలి. పేరెంట్స్ అనేది వాళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఇలా ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఏమైనా పర్సనల్ ఏమైనా బాధపడుతున్నారా ఏంటి అనేది వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. స్టూడెంట్ మాట్లాడు ఎంత తక్కువ వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే మనం ఎక్కువ మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్ అంత ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. యాజ్ ఎ టీచర్గా కూడా ఇప్పుడు స్కూల్ అంటే డల్లర్ క్లెవర్ అనే కాన్సెప్ట్ ఉండదు సార్. ఇక్కడ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒకటి వింటాడు, ఒకటి వినడు. నువ్వు వినని వాడిని కూడా దాన్ని గ్రాస్ప్ చేసి వానికి స్టడీ ఎక్స్ప్లెయిన్ చేయడమే టీచర్ ఒక రోల్. నేను ఒక ఇంటెన్షన్ మన సమాజానికి ఒక దానికి హెల్ప్ చేయ ఒక ఇంటెన్షన్తోనే నేను ఇక్కడికి వచ్చాను. పేరెంట్స్ పిల్లలతో ఎక్కువసేపు గడపాలి సార్. గడిపితేనే వాళ్ళు చాలా బాగుంటారు. గడపకపోయిందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడే కాదు, ఇప్పుడు 15 yearsకి వచ్చింది, ఒకప్పుడు 10 yearsకి వస్తుంది. లైఫ్ స్పాన్ మన అందరూ అనుకుంటారు మన లైఫ్ స్పాన్ 65 yearsకి వచ్చింది, 75 yearsకి వచ్చిందని. ప్రాబ్లమ్స్ కూడా అలానే వస్తాయి, అలానే ఉంటాయి సార్. 15 సంవత్సరాల్లోనే ఒక బాలిక అలాంటి ఆలోచన చేసింది అంటే ఆమె తప్పే, కానీ తల్లిదండ్రుల ప్రవర్తన కూడా కొంతవరకు కారణం అవుతుందని చెప్తున్నారు. పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారు, ఎలాంటి సమయం గడుపుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు గడిపే ఆ సమయం ఎలాంటి సమయం అన్న దానిపై కూడా ఆధారపడుతుందని చెప్తున్నారు. సో దీనికి అంతటికీ కూడా ఒక 15 సంవత్సరాల బాలిక, 10వ తరగతి బాలిక తల్లిని చంపించింది అంటే ఆ క్రూరత్వం వెనుక సామాజిక పరమైన, కుటుంబపరమైన, విద్యాలయాల పరమైనటువంటి అంశాలు చాలా ఉంటాయని చెప్తున్నారు. వాటి లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ సమాజం అని కూడా చెప్తూ ఉన్నారు.